జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। దర్శిని విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యలో అడుగుపెట్టడం శుభపరిణామమన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। పొగాకు రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేలా కంపెనీలు కొనుగోలు చేపట్టాలని సూచించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్। తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యులు వారు రచించిన సంకీర్తనలు మోక్ష మార్గాలన్న అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు। ఒంగోలు సంతపేటలోని 3వ లైన్లోని టైనీ నెక్స్ట్ ప్లే స్కూల్ వారు మదర్స్ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా టైనీ నెక్స్ట్ ప్లే స్కూల్ చైర్మన్ తుమ్మల సుజిత్ శేఖర్ మదర్స్ డే సంబరాల గురించి తెలియజేశారు। ప్రతి సంవత్సరం స్కూల్ యాజమాన్యం ఎండాకాలం సెలవులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించి అందులో భాగంగా ప్రతి ఏడాది చిన్నారులతో ఆటపాటలతో వారి తల్లిదండ్రులు మాతృదినోత్సవ శుభాకాంక్షలను ఘనంగా సంబరాల ద్వారా తెలిపారు। ఇందులో భాగంగా యాజమాన్యం చిన్నారుల తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు। చిన్నారులు నృత్య ప్రదర్శనతో తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు। ఈ కార్యక్రమం టైనీ నెక్స్ట్ డైరెక్టర్ తుమ్మల సుజిత్ శేఖర్ చే నిర్వహించబడింది మరియు టైనీ బెల్స్ డైరెక్టర్ తుమ్మల చంద్రశేఖర్ పాల్గొన్నారు మరియు యాజమాన్యం యాదల హరికృష్ణ, తాటిపర్తి భానుప్రకాష్, ఉపాధ్యాయులు సురేఖ, మహేశ్వరి, రజిత మరియు కేర్ టేకర్లు రమణమ్మ, ప్రసన్న, నాగేంద్రం, ఆదిమ్మ, మార్తమ్మ, సుల్తానమ్మ, లేయా పాల్గొన్నారు।
హర్షిని విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యలో అడుగుపెట్టడం శుభపరిణామమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. విద్యారంగంలో మంచి పేరున్న గోరంట్ల రవికుమార్ ఇంజనీరింగ్ విద్యారంగంలో అడుగుపెట్టడం నిజంగా అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని, విద్యార్థుల ఫీజుల బకాయిలు పెండింగ్లో పెట్టి వెళ్లిందని, ఆ బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బాలిక విద్యకు పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యారంగంలో సీనియర్ కృష్ణంరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్లు గోరంట్ల హర్షిని, గోరంట్ల వి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ హర్షిని విద్యా సంస్థల నూతన మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి ముందుగా గౌరవనీయ పెద్దలు వారి చేతుల మీదుగా పెద్దలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి గారికి, అలాగనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు వీరాంజనేయ స్వామి గారికి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, సత్తెనపల్లి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మార్కాపురం శాసనసభ్యులు మనందరి కరతాళతో శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు. MCA programs. This is not just నూతన మహిళా కళాశాల ప్రారంభోత్సవం బ్రోచర్ని స్వామి గారు, అలాగనే రవి గారు, అలాగనే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా హర్షిత్ బాబు, దామచర్ల సత్యనారాయణ గారు ఒంగోలు విద్యార్థుల చక్కటి క్లాప్స్ మధ్య బిఎన్ విజయ్ కుమార్ గారు, లోకసాని బాలాజీ గారు, బెంగాళ సుజాత గారు, నారాయణ రెడ్డి గారు, వీరి చేతుల మీదుగా నూతన బ్రోచర్ ఆవిష్కరణ. విద్యార్థులు కరతాళ ధ్వనులతో నూతన బ్రోచర్ ఆవిష్కరిస్తున్నారు. దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగనే సంతనతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి చేతుల మీద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం. పొగాకు రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేలా కంపెనీలు కొనుగోలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. పొగాకు ధరల సంక్షోభంపై ఒంగోలు ప్రకాశం భవనంలో బోర్డు అధికారులు, రైతు నాయకులతో సోమవారం సమావేశమయ్యారు. పంట దిగుబడితో పాటు సాగు ఖర్చులు కూడా పెరిగాయని అన్నారు. అంతర్జాతీయంగానూ ఉత్పత్తి పెరిగినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇకపై కొనుగోళ్ల తీరును ప్రజాప్రతినిధులు, బోర్డు అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మార్కెట్లో అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేయాలని అన్నారు. అధిక పంట ఉత్పత్తిపై అపరాధ రుసుం వద్దని సూచించారు.
పేపర్లో పబ్లిష్ అయిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా నెట్ మీద పెరిగిపోతుంది. కానీ ఒక బ్రెజిల్ దేశంలో 700 ఎంత అమ్ముడుపోయింది. ఒక సీడ్, ఒక గ్రామ్ సీడ్ ఎంత హెక్టార్కి పనికొస్తుంది, దాన్ని బేస్ చేసుకుంటేనే తప్ప మనకి అంతర్జాతీయ వర్తకులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వివిధ ప్లాట్ఫామ్లు, ఈవెన్ జర్మనీలో మనం వెళ్తాము, దుబాయ్లో మనం పార్టిసిపేట్ చేయించి చాలా జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నాము. నెక్స్ట్ మా ఈడీ గారు ఫిగర్స్ ఇస్తాం. ఇండియన్ టొబాకో ఫార్మర్స్ మనం ఎలాగో 40 మిలియన్లు 80 మిలియన్ పండించాం. 167 చెప్తే 240 ఆన్సర్స్కి వస్తే మేము సో అయితే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఇంత పెద్ద మార్కెట్, ఇప్పుడు మనకున్న టొబాకో బోర్డ్ మార్కెట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ we have to take care of all states. So however మేము we keep on working. అంటే సార్ మార్చిలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకి ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఫార్మర్కి క్రాప్ చేసినట్టు జాగ్రత్త పడండి అనేది మేము నోటి మాటగా చెప్పడం లేదు. చాలా కష్టపడుతుంది. యాక్చువల్ డిమాండ్ 3,700 సార్. విద్యాశాఖ మంత్రి గారు నేను ఎఫ్సీబీ గురించి మాట్లాడితే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఫార్మర్కి క్రాప్ చేసి 240 రూపాయలు వాటికి ఇచ్చారు. 20-30 రూపాయలు వేరియేషన్ ఇచ్చేసి ఇన్ని ఎకరాలు ఉంటుంది కదా, ఇన్ని కేజీలు ఉంటుంది కదా. మనకి ఎన్ని బ్యార్నీలు ఉన్నాయి, బ్యార్నీకి ఎంత పండించాలి, ఎంత వచ్చింది, ఎక్సెస్ పంట వచ్చిందా, దాని ప్రకారం వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చింది, దాని ప్రకారం. దీనికి మనం అంటుంది ఏంటంటే అప్పుడప్పుడు అన్ని దాంట్లో పంట బాగా దిగుబడి వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. దీనికి నేను అంటుంది రాలేదని కాదు, ఒకసారి క్రైసిస్ ఉంటుంది, ఒకసారి పంట తక్కువ రేట్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంది. దీనికి మనం ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా వేవుట్ ఎలా అనే దాని మీద ఎక్సెస్ హెక్టార్స్ వేసారా లేకపోతే ఎక్సెస్ పంట బాగా దిగుబడి వచ్చిందా, దేని వల్ల ఇది జరిగింది. Too early to have a meeting here, ma'am. Exactly, sir. Too early అనగాని మనం అందరం కలిసి అంటే అక్కడ మినిస్ట్రీ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సో సీరియస్. అక్కడ కామర్స్ మినిస్ట్రీ కూడా ఢిల్లీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అదే మధ్య ఆప్షన్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, కానీ రైతుల ఎందుకు ఆందోళన ఉంది? నోబిట్స్ వస్తున్నాయి. రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఆందోళన మొదలైంది కదా ఈరోజు మనం కూర్చున్నాం. ఈ రోజు ఉద్దేశం కూడా ట్రేడర్స్ పెంచే ఉద్దేశం ఏంటి? మీరు నోబిట్ తగ్గించండి, అదేవిధంగా లో గ్రేడ్ కూడా మీరు పర్చేజ్ చేయండి. ఒకే గ్రేడ్ కాదనేది మీతో మాట్లాడే ఉద్దేశంతో బోర్డు పబ్లిక్ రేపు తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ క్రాప్ అయినా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా అపరాధ రుసుం కూడా వసూలు చేయకూడదనేది కూడా బోర్డు ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతాయని చెప్పి ఆశాజనకంగా బోర్డు అధికారులు చెప్పింది ఆశాజనకంగా ఉంది, చాలా సంతోషదాయకంగా ఉందండి. ఇవాళ పొగాకు బోర్డు చైర్మన్ గారు, ఈడీ గారు, సోదర మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, ట్రేడర్సు అందరితో కలిపి పొగాకు పైన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి బర్లీ, వైట్ బర్లీ, బ్లాక్ నల్ల పొగాకు వీటన్నిటి పైన కూడా పెట్టుకోవడం జరిగింది. చాలాసేపు దాదాపు గంటన్నర పాటు డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా కొనుగోలు చేయాలని, బయర్లు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు బయర్లు కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. తప్పకుండా వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. పొగాకు ఐటీసీ కానీ, గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా
హై గ్రేడ్ పొగాకుతో పాటు 2 మీడియం గ్రేడు లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి. అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. కౌలు ఖర్చులు కానీ పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయింది కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. సానుకూలంగా బయర్లందరూ కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ పైన ఏ విధంగా కొనుగోలు చేస్తారో అవన్నిటి కూడా మేము, మాతో పాటు ఈడీ గారు, చైర్మన్ గారు వీళ్ళు కూడా పరిశీలించి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, మన ముఖ్యంగా పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ ఈడీ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఎక్కడ కూడా రైతులకు నష్టం లేకుండా చేయమని చెప్పడం జరిగింది. పొగాకు బోర్డు ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క కేజీ కూడా అమ్ముడుపోని పరిస్థితి లేదు. వీ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్. మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ఆంధ్రప్రదేశ్లో 167 మిలియన్లు ఇవ్వాల్సి ఉండగా 240 మిలియన్లు పండింది. దీన్ని మేము విజయవంతంగా ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. రైతుల పట్ల నిజమైన ప్రేమతో శ్రద్ధతో పొగాకు బోర్డు పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తంగా చూసుకుంటే వివిధ దేశాలు, మనతో పోటీ వచ్చే దేశాలతో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కేజీల పొగాకు అదనంగా పండింది. మన దేశంలో దాదాపు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తనలు మోక్ష మార్గాలని అన్నమయ్య సంగీత సాహిత్య సంస్కృతి సేవా సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ అన్నారు. అన్నమయ్య వైశాఖ మాసం పౌర్ణమి పుణ్యతిథి నాడు జన్మించి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించి తన జన్మను సార్థకత్వం చేసుకుని వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైపోయిన పరమ భాగవోత్తముడు అన్నమయ్య అని అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమాచార్య స్వామి వారి విగ్రహం వద్ద అన్నమయ్య సంగీత సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన అన్నమయ్య 617వ జయంతి వేడుకలలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా కలిగి ఉండాలని ఆకాంక్షించారు. అన్నమయ్యను సాలువ నరసింహరాజు బంధించినప్పుడు ఆయన నరసింహస్వామిపై రచించిన సంకీర్తనతో కారాగారం నుంచి బయటపడినట్లు ప్రతి ఒక్కరూ నరసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా దేశ రక్షకులుగా మారవచ్చని పిలుపునిచ్చారు. ముందుగా అన్నమయ్య విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరించి అష్టోత్తర శతసహస్రనామాలతో సంతపేట సాయిబాబా మందిరం అర్చక స్వామి సాయి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య సంగీత సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, సంతపేట సాయిబాబా మందిరం మహిళా సేవా అధ్యక్షురాలు దామచర్ల కుమారి, ఆకుల సీను, గుర్రం కృష్ణ అన్నమాచార్యులు సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జున్, ట్రాక్ స్టార్ అధ్యక్షులు మా మూర్తి, సాహితీ విశ్లేషకులు ఓరుగంటి ప్రసాద్, పొన్నలూరి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాళపాక అన్నమాచార్య సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసినటువంటి అన్నమాచార్య విగ్రహ సన్నిధి యందు అత్యంత వైభవపేతంగా జరపడం జరిగింది. అయితే ఈ తాళపాక అన్నమాచార్య స్వామి వారు భక్తులకు భక్తి మార్గం ద్వారా కలియుగ వరదైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని ఏ విధంగా చేరాలి, జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని ఏ విధంగా పొందాలనేటువంటి భావాన్ని 32,000 సంకీర్తనలో లోకానికి తెలియజెప్పినటువంటి పరమ భాగవతోత్తముడే శ్రీ తాళపాక అన్నమయ్య. ఈ మహానుభావుడు కేవలము భక్తి భావంతో మాత్రమే కాకుండా సామాజిక పరంగా ఉన్నటువంటి అంటరానితనము, అస్పృశ్యత తదితర అంశాల మీద ఒక సామాజిక దార్శనికతో పోరాడినటువంటి చైతన్యమూర్తి ఈ రోజున భారత స్వాతంత్ర సంగ్రామాన్ని కల్పింపజేసినటువంటి మరొక ఆపరేషన్ సింధూర్లో కూడా మన విజయాన్ని చేకూర్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి, వీర జవాన్లందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి తరఫున, అన్నమాచార్య స్వామి వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై అన్నమయ్య, జై జై అన్నమయ్య. అల్లదివో శ్రీ హరివాసమో అదివో అల్లదివో శ్రీ హరివాసమో 10,000 చేజుల పడగలమయమో అదివో అల్లదివో శ్రీ హరివాసమో 10,000 చేజుల పడగలమయమో అదివో అల్లదివో శ్రీ హరివాసమో అదే వెంకటాచలమతిలో నతము అదివో బ్రహ్మాదులక పురూపమో అదే వెంకటాచలమతి
కిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం ఈరోజు తొట్టతొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య స్వామి వారి జయంతి సందర్భంగా అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహం వద్ద ఈరోజు స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం పూజా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా అన్నమయ్య 32,000 సంకీర్తనలు రచించి స్వామివారి యొక్క పాదాలకి సమర్పించి ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి భాగవత ముక్తి అన్నమయ్య. స్వామివారిలో ఐక్యం అయిపోవాలంటే కలో వెంకటనాయక, ఈ కలియుగంలో వెంకటేశ్వర నామానికి మించినటువంటి నామం లేదని విశ్వసించి అనేకమైనటువంటి కృతులన్నీ స్వామివారి మీద రచించి మనకు అందించాడు. నిన్నే మనం నృసింహస్వామి వారి యొక్క జయంతిని కూడా మనం జరుపుకున్నాం. నృసింహస్వామి వారి మీద కూడా అనేకమైనటువంటి సంకీర్తనలు అన్నమయ్య రచించినట్లు మనకి చరిత్రలో తెలుస్తుంది. ఎందుకంటే సాళువ నరసింహరాజు స్వామివారిని అన్నమాచార్య వారిని బంధించినప్పుడు పాలనేత్రానన జ్వాల ప్రణవ విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ అన్నటువంటి సంకీర్తనని ఎప్పుడైతే ఆయన పాడటం రచించడం జరిగిందో అప్పుడే ఆయనకి వేసినటువంటి సంఖ్యలన్నీ కూడా తెగిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆయన చరిత్ర ద్వారా చూస్తున్నాం. ఇటువంటి వాగ్గేయకారులు, ఇటువంటి భాగవతోత్తముల యొక్క మార్గంలో మనం కూడా వారు చూపించినటువంటి మార్గాన్ని మనం కనుక అనుసరించినట్లయితే ఒక పక్క వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం అన్నమయ్య మనకు కల్పించాడు. రాముల వారిని దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఒక త్యాగరాజస్వామి, ఒక రామదాసు వీళ్ళందరూ కూడా కల్పించారు. ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని ముత్తుస్వామి దీక్షితులు స్వామి వారి లాంటి వారు మనకి అందించారంటే నాదోపాసన ద్వారా ఆ దైవాన్ని చేరవచ్చు అన్నటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాగ్గేయకారులు వీరంతా. ఈరోజు అన్నమయ్య జయంతి వేడుకల్లో మనందరం కూడా పాల్గొంటాం. మనందరి పూర్వజన్మ సుకృతం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కన్నా అన్నమయ్య మనం ఆరాధన చేస్తే వెంకటేశ్వర స్వామి వారికి అంత ఆనందం. ఎందుకంటే ఆయన మీద అసంఖ్యాకమైనటువంటి రచనలు చేశాడు కాబట్టి అటువంటి అన్నమయ్య యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఓం నమో జయ 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 ప్రియ అలరులు కురియగ ఆడినదే అలరులు కురియగ ఆడినదే అలకల పులుపుల అలవేల్మంగ అలకల పులుపుల అలవేల్మంగ అలరులు కురియగ ఆడినదే అరవిరి శోభకుల అతివలు మేత్సగా అరవిరి శోభకుల అతివలు మేత్సగా వరుసగా ఆడినదే ఆడినదే అరవిరి శోభకుల అతివలు మేత్సగా అరతెరమనుగుణ ఆడినదే ఆడినదే వరుసగ పూర్వ దువాళపు తిరుపుల వరుసగ పూర్వ దువాళపు తిరుపుల హరికరగిల్చుచు అలమేల్మంగ అలరులు పొరియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్మంగ అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగ ఆడినదే చిందుల పాటల
యాటల చిందుల పాటల సిరి పొలయాటల అందెల మూతల ఆడినదే అలవే అలలు పులుగా ఆడినదే అలగల పులుపుల తాళపాక వంశోద్ధారక జై అన్నమయ్య తాళపాక వంశోద్ధారక జై అన్నమయ్య లక్కమాంబ ముద్దు బిడ్డ జై అన్నమయ్య జై అన్నమయ్య జై అన్నమయ్య కొండలలో కొండలంత వరములు గుప్పెడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురుభరతి నంబి ఇవ్వన్న వరమింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 కష్ట నివారణ గోవింద గోవింద వరాహమూర్తి గోపీజనలోవ గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద మీరు పెట్టించింది ఫోటో మనోహర రూప నగరాజ భరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ భరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ మలేషియా ప్రభుత్వ యూనివర్సిటీతో ఒంగోలు పేస్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. కళాశాల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పేస్ ఇంజనీరింగ్ కళాశాల 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ వసంతంలోకి అడుగుపెట్టిందని అన్నారు. ఈ సుదూర ప్రయాణంలో విద్యార్థులకు క్వాలిటీ టీచింగ్ ప్లేస్మెంట్స్తో పాటుగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా పనిచేశామని పేర్కొన్నారు. ఈ పాటికి తమ విద్యార్థులు వివిధ దేశాల్లో ఉన్నత విద్యలలో అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఇంకా తమ విద్యార్థులకు అత్యుత్తమ విద్య అత్యుత్తమ టెక్నాలజీ అందించేందుకు మలేషియా ప్రభుత్వ యూనివర్సిటీతో పేస్ ఇంజనీరింగ్ కళాశాల ఈ నెల 5వ తేదీన MOU చేసుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ టెక్నికల్ మలేషియా వైస్ ఛాన్సలర్ డాక్టర్ మసీలా బిన్ కమల్రుద్దీన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ డీన్ డాక్టర్ మొహమ్మద్ హఫీజ్ ఫజ్లీ బిన్,
కోఆర్డినేటర్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ వారుసియా ఎస్సీలతో MOU కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 6 నెలల క్రితం మలేషియా ప్రభుత్వ యూనివర్సిటీని సందర్శించడం జరిగిందని అన్నారు. అక్కడ వాళ్ళు చేపడుతున్న ప్రోగ్రాంలు తనను బాగా ఆకర్షించాయని అన్నారు. వారి కల్చర్, వాళ్ళు చేసే ప్రోగ్రాంలు, ల్యాబుల్లో పరికరాలు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. దీంతో ఆ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశం ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, డీన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా అక్కేష్, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ సివి సుబ్బారావు పాల్గొన్నారు. ఏదైతే మేము క్వాలిటీ టీచింగ్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ, అలాగే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమంలో అంటే చాలా ఎక్సలెంట్ ప్రోగ్రెస్ చూపించగలం లాస్ట్ 17 yearsలో. అలాగే మా స్టూడెంట్స్ ఇప్పటికే ఆల్రెడీ వివిధ దేశాలలో ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు, సెటిల్ అయి ఉన్నారు, PhDs చేస్తున్నారు, జాబ్స్లో ఫారిన్లో చాలామంది జాబ్స్లో సెటిల్ అయి ఉన్నారు. సో ఇంకా కొత్తగా ఇంకా చేయాలి అనే తపనతోటి సో రీసెంట్గా మేము అంటే లాస్ట్ వీక్ మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ, అది మెలాకా స్టేట్లో ఉంది. సో ఆ యూనివర్సిటీ నేను ఆల్రెడీ గత 6 months బ్యాక్ ఒకసారి విజిట్ చేస్తున్నాము. సో అక్కడున్న మనకు వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా నాకు బాగా అట్రాక్ట్ అయ్యి నేను కూడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్కి ఇంకేమైనా చేయగలమనే కాన్సెప్ట్ తోటి రీసెంట్గా ఒక MOU చేశాను. సో అది మొన్న 5th లాస్ట్ మండే 1 week బ్యాక్ MOU చేశాను. నేను మా ప్రిన్సిపల్ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ ఒక 2 days వాళ్ళ క్యాంపస్లో ఉండి అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని అక్కడ వాళ్ళ కల్చర్ని, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఎడ్యుకేషన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని, ఈ ల్యాబొరేటరీస్ని, వాళ్ళ ఇన్ఫ్రాని మొత్తం కూడా విజిట్ చేసి మేము ఒక MOU చేయగలిగాము. అంటే MOU అంటే లాస్ట్ 6 months నుంచి మేము ఇనిషియేట్ చేసాం ఈ ప్రోగ్రామ్ని. వాళ్ళు కూడా ఇక్కడున్న మేము చేస్తున్న పేస్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో, టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉంది, అలాగే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలాగే ప్లేస్మెంట్స్ కానీ, ట్రైనింగ్స్, ఇక్కడ మేము చేస్తున్న రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ, లేకుంటే ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటిని కూడా వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటము. మల్టిపుల్ మీటింగ్స్ జరుగున్నాయి గతం. సో వర్చువల్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ద్వారా చాలా మీటింగ్లు పెట్టున్నాం. సో వాళ్ళ స్టాఫ్, మా స్టాఫ్ డిస్కషన్స్ అన్నీ చేసుకున్నాం. ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఓకే వీ వాంట్ టు కొలాబరేట్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత మనకు ఇన్విటేషన్ ఇచ్చారన్నట్టు. సో దాంట్లో భాగంగానే లాస్ట్ మండే 5th ఈ మంత్ 5th వెళ్ళి MOU చేయడం జరిగింది. సో మెయిన్లీ ఇక్కడ ఈ MOU డీటెయిల్స్కి వచ్చేటప్పటికి కొలాబరేటివ్ రీసెర్చ్ అంటే ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అట్లాగే పబ్లికేషన్స్ అంటే జర్నల్ పబ్లికేషన్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మేము చేయడానికి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయడానికి ముందుకు వచ్చాము. అలాగే రెండో పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ అంటాము. సో ఇక్కడున్న స్టూడెంట్స్ని అక్కడికి ఒక 1 month ప్రోగ్రామ్ని షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కోసము మా స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తామని చెప్పాము. అలాగే రాబోయే జూలైలోనే ఒక ఫస్ట్ బ్యాచ్ ఒక 10 మంది స్టూడెంట్స్ని మేము ఒక ప్రాజెక్ట్ ట్రైనింగ్కి అక్కడ పంపిస్తున్నాం. ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మేము ఫైనలైజ్ చేస్తున్నాం ఈ వారంలో. వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడున్నాము. అందరు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. మలేషియా వెళ్ళి అక్కడ ఒక 1 month వర్క్ చేసి నేర్చుకొని రావాలనే తపనలో ఉన్నారు. అలాగే మా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీని కొంతమందిని మన స్టాఫ్ని అక్కడ యూనివర్సిటీకి డిప్లాయ్ చేస్తాం. ఒక 1 week 2 weeks ప్రోగ్రామ్స్ అక్కడ పిల్లలకి మన వాళ్ళు టీచింగ్ చేయడం, అక్కడ కల్చర్ని నేర్చుకోవడం. అలాగే వాళ్ళ స్టాఫ్ మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఒక 1 week 2 weeks ప్రోగ్రామ్ అది ప్లాన్ చేస్తాం. మన ఫీజిబిలిటీ, వాళ్ళ ఫీజిబిలిటీ అలా ఫ్యాకల్టీని కూడా ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కల్చరల్గా మనం అక్కడ ఉన్న కల్చర్ని ఏంటి, ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి, అక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇలా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫైనల్గా మన స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సో ఇవి బేసికల్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాట్లాడాము. అలాగే ఇంకోటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్, ఇక్కడ బీటెక్ అయిన వాళ్ళు ఎవరైనా MS చేయాలంటే మలేషియాకి వెళ్ళచ్చు. అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి వాటి గురించి కూడా మా స్టూడెంట్స్కి మేము ప్రమోట్ చేస్తాం. అలాగే PhD ప్రోగ్రామ్స్, అక్కడ కొలాబరేషన్ తోటి చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. దీనివల్ల
మన మలేషియాకి ఇండియాకి అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో మాతోనే ఎంఓఐ చేస్తున్నారు. గతంలో 2-3 యూనివర్సిటీలు ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ కాలేదు. బట్ ఫైనల్గా మనకైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మనం. సో అక్కడ ఎలా ఉందంటే మీకు చెప్పాలంటే ఒక పేస్కి ఒక యూటీఎంకి ఎంఓఈ జరిగినట్టు లేదు. వాళ్ళంతా చాలా హై లెవెల్లో మనల్ని ట్రీట్ చేశారు. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము అక్కడ. సో మనకు ఉన్న కల్చర్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఈ ఎంఓఈ ద్వారా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి పేస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. అలాగే స్టాఫ్ కూడా మా టీచింగ్ ఫ్యాకల్టీకి అందరూ కూడా మంచి బెనిఫిట్స్ జరుగుతాయని ఆశిస్తున్నాను. అలాగే బిట్వీన్ 2 కంట్రీస్ ఈ రిలేషన్షిప్ కూడా చాలా ఇంకా కూడా చెప్పుకోవచ్చు. మనం ఏం చేస్తున్నారంటే అది హై లెవెల్లో ఉంటుంది, బట్ కింది లెవెల్లో కూడా మనం కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఆ రిలేషన్షిప్ అనేది మనం కూడా బ్రాండ్ క్రియేట్ చేస్తుంటానికి కూడా ఇది ఈఎంఓఈ అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉన్నాయంటే బేసికల్గా ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో దగ్గర 800 ఏకర్స్లో ఉంటుంది వీళ్ళ క్యాంపస్. చాలా అంటే అడ్వాన్స్డ్గా ఉంది. బట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి దగ్గర చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఇండియా నుంచి తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి. జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ అమెరికా పోవడం అనేది జనరల్గా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ అట్లా పోవడం అనేది యూకే అనేది మనం జనరల్గా మన వాళ్ళు వెళ్తుంటారు తెలుగు స్టూడెంట్స్. ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మనం ఈ సైడ్ వెళ్తుంటాం. సో మలేషియా వైపు అనేది చాలా తక్కువ ఉన్నది. సో ఇప్పుడు మేము కూడా దానికి కొంత మన ఏరియాలో ఉన్న వాళ్ళని మా స్టూడెంట్స్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ మేము ప్రమోట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే తక్కువ ఖర్చులో మీకు ఎక్కువ బెనిఫిట్స్ జరుగుతాయి. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన ఇస్తే గవర్నమెంట్ యూనివర్సిటీ ఫస్ట్ క్వాలిటీ నీకు ఆల్రెడీ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో కూడా మా టాప్లో ఉన్నారు వీళ్ళు. సో చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియక అమెరికా వెళ్ళి మనం ఎన్నో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డిగ్రీ చేసేస్తుంటారు ఎంఎస్ ప్రోగ్రామ్స్. బట్ అదే ప్రోగ్రామ్ మలేషియన్లో ఈ యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా చేయొచ్చు తక్కువ ఖర్చులో. సో ట్రావెలింగ్ ఓన్లీ 4 hours. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కితే చెన్నై ఎక్కినా 4 hours వెళ్ళిపో 4.5 hours. అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు దగ్గరగానే ఉంటాయి. సో రెండోది ఖర్చు చూస్తే చాలా తక్కువ ఖర్చు, ఫీజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి మంచి అవేర్నెస్ కానీ వెళ్తే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. అలాగే ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. మలేషియాలో లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో కంపెనీస్ కూడా ఎక్కువే ఉన్నాయి అక్కడ. మలేషియన్ పాపులేషన్తో పోలిస్తే కంపెనీస్ ఆర్ మోర్. సో అందువల్ల మన స్టూడెంట్స్ కూడా చాలామంది ఐ ప్రిఫర్ టు సెండ్ దమ్ టు మలేషియా ఫర్ హైయర్ స్టడీస్. సో తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది మన స్టూడెంట్స్కి. సో అది డెఫినెట్గా మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో అలాగే స్టాఫ్ కూడా చాలా ల్యాబొరేటరీస్ ఇవన్నీ చూస్తే కూడా కొద్దిగా హై ఎండ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే మనం చేసే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చేస్తున్నాం. బట్ ఇంకో కొద్దిగా బెటర్గా కూడా ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి కంపేరిటివ్గా. సో ఇండస్ట్రీతో ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తుంటారు. సో మనం చేస్తుంటాం కొన్ని. బట్ స్టిల్ మన స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా వాళ్ళు కూడా ఇండస్ట్రీ విజిట్స్, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అక్కడ కల్చర్ కూడా మనకు దగ్గరగానే ఉన్నారు కాబట్టి వెరీ ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంతా ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది మలయాళీ లాంగ్వేజ్, బట్ స్టిల్ మనతో కమ్యూనికేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈజీ టు అండర్స్టాండ్. మీకు యూకే యాక్సెంట్కి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ బీబీసీ న్యూస్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? మన వాళ్ళు తక్కువ మంది కదా. అలవాటు అయితే ఈజీ, బట్ బిగినింగ్లో కొంత టైం పడుతుంది అర్థం చేసుకోవటం. బట్ ఇది మన స్లాంగ్ లాగా ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మేమైతే ఎక్కువ ప్రోగ్రామ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఉన్నాము. మా స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్కువ బెనిఫిట్ జరగాలని కోరుతున్నాం. గతంలో మేము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి పంపించాం ఒక 4 స్టూడెంట్స్. సో ఆ 4 స్టూడెంట్స్ కూడా ఈరోజు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. ఒక్కసారి మన వాళ్ళు ఇక్కడ నుంచి మనం బోర్డర్ దాటి ఫారిన్లోకి ఎంటర్ అయితే ఒక 1 week ఎక్స్పోజర్కే మన వాళ్ళు మైండ్ సెట్ మారిపోతుంది. వాడు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏమవ్వాలనుకున్నదే మొత్తం గోల్స్ కూడా కొన్ని చేంజ్ అయిపోతాయి. ప్లస్ వర్క్ కూడా అలాగే చేస్తారు వెళ్ళొచ్చిన వాళ్ళు. సో ఆ బెనిఫిట్ చాలా ఉంది. సో మెయిన్ మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ మందిని మలేషియన్ యూనివర్సిటీకి పంపించి ఏదో ఒక ప్రోగ్రాంలో వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఆటోమేటిక్గా
వాళ్ళ కెరీర్ అంటూ వాళ్ళు ఇంకా గట్టిగా బిల్డ్ చేసుకుంటారు. సో దానివల్ల స్టూడెంట్ సక్సెస్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సమగ్రంగా అందించడంతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా సమీక్షా సమావేశం ఒంగోలు ప్రకాశం భవన్లో సోమవారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జేజేఎం కింద చేపట్టాల్సిన పనులు 2028 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మూగజీవాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమ్మిం అన్సారియా, జేసీ రోణంకి గోపాలకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అందరికి కూడా కమ్యూనిటీ ఫామ్ ఫండ్స్ కూడా మనం చేసుకుంటాం. బాలవీరాంజనేయ స్వామి గారు, మా ఊరి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ట్యాంక్స్ డీసిల్టింగ్ చేయడం, అలాగే కట్టల బలోపేతం చేయడం, ఈ వర్క్స్ కూడా థర్డ్ కేటగిరీ కింద చేస్తున్నాం. 2000 పైచీలకు శాంక్షన్స్ తీసుకొని ఇప్పటికి 603 కంప్లీట్ చేసాం. ఒక 1900 యావరేజ్ వేజ్ అనేది లాస్ట్ ఇయర్ మనకు తక్కువగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 307 రూపాయలు యావరేజ్ వేజ్ ఫిక్స్ చేశారు. యావరేజ్ వేజ్ దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ స్వాగతం పలుకుతూ అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, అధికారులకి, పాత్రికేయులందరికీ మనకు ఉపయోగం ఉంటుంది. రైతు ల్యాండ్ వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలించవలసింది కోరుతాం. కాకపోతే రైతుల పొలంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది రైతులకి అనే ఉద్దేశంతో మనం ఫస్ట్ అది ఎంకరేజ్ చేసాం. బట్ కమ్యూనిటీ ఫామ్ ఫండ్స్ కూడా మనకి కాబట్టి మీరు చెప్పినటువంటి దానిలో ఇబ్బంది ఏం లేదు. పనులు కూడా చేయడానికి, మీరు పనులు చేయించడానికి, మాన్యువల్ లేబర్ రావడానికి మీ స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. తప్పకుండా ఈ రకమైనటువంటి ఉన్నాయి. తప్పకుండా సార్. ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఈ ఇన్స్ట్రక్షన్ జనరల్ 100% గ్రామ సభ తీర్మానాలు అన్ని వర్కులు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను కూడా ఆ ఫైల్ చూస్తాను. ఎమ్మెల్యే గారు కూడా అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు ఒక లిస్ట్ ఆఫ్ వర్క్స్ కానీ మీ లెటర్ కానీ కలెక్టర్. కరువు మండలాలు అనేటువంటి దానిలో మనకి కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్లోకి వచ్చినవి మాత్రం గవర్నమెంట్ కరువు మండలాలు ఉంటేనే పనులు ఎక్కువ వస్తాయి అనేటువంటిది ఉన్నా, మీకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే కరువు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అందరికి కూడా. ఇది రెండవది, మీరు కాల్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. బహుశా ఇప్పటికే స్పెసిఫిక్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైనా గైడ్లైన్స్ వచ్చుంటే సరే, లేకుంటే స్పెసిఫిక్ గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి ఇవ్వమని క్యాబినెట్ డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ ప్రకారం జేజేఎం ప్రోగ్రామ్ రీవ్యాంపింగ్ చేశారు సార్. అందులో మనకి పాత వర్క్స్ 25% అబవ్ అయినవి 15-45 వరకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా మనకి వెస్ట్రన్ ప్రకాశంలో డ్రౌట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేజ్ 1లో 1290 crores డిపిఆర్స్ కూడా రిజర్వాయర్స్ నుంచే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సర్వే ప్రాగ్రెస్లో ఉంది సార్. ఒకటి మా నియోజకవర్గం నుండి చాలా గ్రామాలలో పనులు మొదలు కాలేదు. ఏంటంటే ఇంకా పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. పక్క గ్రామానికి వచ్చినాయి. ఆ పక్క గ్రామంలో పండ్ల వయసు మీకు ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు. ఎండల కాలం అంతా అయిపోయిన తర్వాత మనం పనులు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అందుకని చెప్పి ఇమీడియట్గా దయచేసి ఆ పనులు త్వరితగతిన ఇమీడియట్ శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుతాను. రెండవది, 2014-19 పీరియడ్లో నా తర్లుబాడు మండలంలో దగ్గర 36
వర్క్లు 3 కోట్ల చిల్లర గ్రాంట్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ కాక మా మండల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మేము అన్ని కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరాలతో కూడా ఆగిపోతే మా ఆర్థిక పరిస్థితి మీరు కూడా ఒకసారి అంచనా వేయాలి. దయచేసి ఆ యొక్క అమౌంట్ రిలీజ్ అయ్యేదానికి మీరు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పోతే ఈ ఫామ్ పాండ్స్ విషయంలో బెనిఫిట్స్ ఉంది అని అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా టేకప్స్ ఆల్రెడీ ఫ్రైడే జరిగింది. ఎవ్రీ ఫ్రైడే అందరూ ఎంపీడీ వస్తుంది సార్. ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము. అదర్వైజ్ మండే బీసీ పెట్టుకున్నాం సార్. సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్. బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలో ఫార్మర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్. బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి. బికాస్ ఎక్కువ మన జిల్లాకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇండివిజువల్ ఫార్మ్ పాండ్స్. నియోజకవర్గం దాదాపుగా 1745 ఫామ్ పాండ్స్ని మీరు అలకేట్ చేశారు. వీటిలో చాలామంది లబ్ధిదారులకి ఇవి చేయలేదు. అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదని. క్యాటిల్ షెడ్స్ కూడా దాంట్లో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచులకు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వారికి ఆ షెడ్ రాకపోయినా ఈ ఫామ్ ప్లాంట్స్ రాకపోయినా ఎవరిని సంప్రదించారు? దీనికి సంబంధించి కూడా మీరు కొంత క్లారిటీ ఇవ్వాలి. రెండవది ఎన్ఆర్జీఎస్ కూలీలకు సంబంధించి చాలామంది మేట్స్ని తొలగించేశారు. 50 మంది పైచులకు ఉన్నటువంటి వాళ్ళకి 80 crores అలాట్ చేయమని ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి పంపించి దాన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత ఆర్డర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద కలెక్టర్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి గివెన్ అని చెప్పారండి. దాంతో కలెక్టర్ గారు ఒక 8 crore rupees అనేది నా తరఫున ఇచ్చేదాని కొరకు వారు అలాట్ చేయటము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ పాస్ట్ 6 months 11/11/2024 నుంచి 4 మండలాల నుంచి రెజల్యూషన్ రాకపోవటం అనేది దుర్మార్గం సంగతి. రిపీటెడ్లీ ఐ హ్యాడ్ టోల్డ్ సెవెరల్ టైమ్స్ ఈ మార్కాపురం, కొనకరమెట్ల, పొదిలి, తర్లుపాడు what kind of action the district administration has taken, whether this is a central government program, whether it should report to the privilege committee of the parliament or not. ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీరు ఇది చాలా సీరియస్నెస్. ఇది 1,30 lakh rupees చేయగలుగుతారు. ఇది ఎందుకు ఈ ప్రపోజల్ ఇవ్వటం అనేది దిస్ హెస్ కమ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వస్తే ఆనరబుల్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా అక్కడి నుంచి కూడా రెఫరెన్స్ వస్తే కలెక్టర్ గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇవి ఎంత షేమ్ఫుల్ అనేది చెప్పాలనంటే ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ చెప్తున్నా కూడా వాళ్ళు ఎండిఓలు ఇవ్వనప్పుడు సాక్ చేయాలి. వాడిని ఇమీడియట్ గా వాడిని యాక్షన్ తీసుకోవాలి. వై దే హావ్ నాట్ గివెన్ అది ఇమీడియట్ గా. సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది షేమ్ఫుల్ థింగ్ ఫర్ హానరబుల్ ఎంపీ. చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్లు ఉన్నప్పుడు ఈ మధ్య ప్లానింగ్ బోర్డు ఇది. ఈ ప్లానింగ్ బోర్డులో ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు చైర్మన్ గా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కూడా కలెక్టర్ గారు ఉంటారు, వైస్ చైర్మన్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. వారి సూచనలన్నీ కూడా తీసుకెళ్లాలని మీ ముందే చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సార్. బట్ ఇటువంటి ఏమిటనేది మీరు యాక్షన్ అనేది కూడా మీరు చూసి కైండ్లీ డూ ద జస్టిస్ ఫర్ దిస్. ఇప్పుడు మాకు 4-5 చిన్న హ్యాబిటేషన్స్ కలిపి నగర పంచాయతీ చేశారు. అక్కడ విలేజ్ అందరి వర్క్స్ అడుగుతున్నారు. వాళ్ళకేమో టౌన్లో ఏమో ఉపాధి ఉండదు, ఆ గ్రామాల్లోనేమో పశువులు ఉంటున్నాయి. క్యాటిల్ షెడ్కి ఎలిజిబిలిటీ రావడం లేదు, మిగతా వర్క్స్కి రావడం లేదు. అది మీరు ఏదైనా ఢిల్లీ స్థాయిలో ఈ మేజర్ నగర పంచాయతీ దీనిలో కానీ మనం గతంలో ఇది ఇప్పుడు వచ్చింది కాదు, గత 2-3 టర్ముల నుంచి కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నాం. ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రులు కూడా రాసిన సందర్భాలు. కానీ అక్కడి నుంచి క్లారిటీ లేదు, వాళ్ళు ఆ క్లియరెన్స్ ఇవ్వట్లేదు. రాబోయే రోజుల్లో ఏమన్నా 3 మండలాలను ప్రకటించారన్నా. ఇప్పుడు మాకు ఖమ్మం, బేస్తవారపేట, రాచర్ల మండలాలను ప్రకటించింది. గిద్దలూరు, కొమరూరు, అర్ధవీడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదు. దాని గుండా ఏం జరుగుతుందంటే మాకు కరువు మండలాలు ప్రకటిస్తే
మాకు ఈ ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది మాకు కరువు మండలాలుగా ప్రకటిస్తే. రెయిన్ఫాల్ డ్రై స్పెల్ అది తీసుకుంటాము. సో దాంట్లో సెలెక్ట్ అయిన మండల్స్కి సెకండ్ సిచ్యువేషన్ 1, 2, 3, 4 అని ఉంటుంది, అంటే వర్ష ఆధారపడి ఉన్న మండల్స్. సో అక్కడ కూడా మనము క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. సో ఇప్పుడు రబీలో పండించిన క్రాప్స్కు సెలెక్ట్ చేసుకుంటూ క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేసి దాంట్లో 33% కంటే ఎక్కువ డ్యామేజ్ అయిన క్రాప్స్ ఆ మండల్స్, అదేవిధంగా 50% కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ ఉన్నదానికి సివియర్లీ అఫెక్టెడ్ డ్రాట్ అఫెక్టెడ్ మండల్స్గా, 33% కంటే ఎక్కువ ఉన్నదికి మోడరేట్. సో మనకు అరౌండ్ 7 మండల్స్ సివియర్ కేటగిరీ కింద, మిగతా ఉన్న మండల్స్ మోడరేట్ కింద ఉన్నాయి. సో ఈ క్రైటీరియాని ఫాలో చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేస్ వాళ్ళు మాట్లాడటంలో ఏంటంటే వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో వచ్చిన డైరెక్షన్ ఇంకా వాళ్ళ దాకా చేరలేదు, అందుకని ఈ సమాచారాలు అడిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి స్పెసిఫిక్గా క్యాబినెట్ రిజల్యూషన్ ప్రకారం రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ ఎక్కడైతే బ్యూటిఫికేషన్స్ కావాల్సిన ఇవన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్ వీటన్నిటి కూడా ఇచ్చినటువంటి డైరెక్ట్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దర్శిని విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యలో అడుగుపెట్టడం శుభపరిణామమన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. పొగాకు రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేలా కంపెనీలు కొనుగోలు చేపట్టాలని సూచించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యులు వారు రచించిన సంకీర్తనలు మోక్ష మార్గాలన్న అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.